ఈ వీడియో ఆధారంగా ఎల్ఓసి వద్ద వీర విహారం, సుబేదార్ సంజీవ్ సింగ్ జస్రోటియా శౌర్యగాథ. జీవితంలో కష్టాలు సవాళ్లు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకుండా వాటిని ఎదురించి నిలబడటమే నిజమైన ధైర్యం. ఈ నిజాన్ని అక్షరాల నిజం చేసి చూపించారు భారత సైన్యంలోని 5వ బెటాలియన్ జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్కు చెందిన సుబేదార్ సంజీవ్ సింగ్ జస్రోటియా. బారాముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ ఎల్ఓసి వద్ద ఒక అంబుష్ పార్టీ కమాండర్గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో 4 సాయుధ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతున్నారని పక్కా సమాచారం అందింది. అత్యున్నత వ్యూహాత్మక చతురతతో శత్రువులను తమ ఉనికి తెలియకుండా వాళ్ళ దగ్గరకు వచ్చే వరకు ఓపికగా ఎదురుచూశారు. ఒక్కసారిగా ఉగ్రవాదులను చుట్టుముట్టి సవాల్ విసిరారు. ఇరువైపులా హోరాహోరీగా కాల్పులు జరుగుతున్న వేళ తన ప్రాణాల రక్షణ కంటే మాతృభూమి రక్షణే మిన్నా అని భావించి నేలపై పాకుకుంటూ శత్రుల వైపు ముందడుగు వేశారు. తన అసాధారణ ధైర్యంతో ఒక ఉగ్రవాదిని అక్కడికక్కడే మట్టుబెట్టడమే కాకుండా పారిపోతున్న మరో 2 ఉగ్రవాదులను తీవ్రంగా గాయపరిచారు. తన ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడిన ఆయన అసమాన శౌర్యానికి గాను భారత ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక శౌర్య చక్ర పురస్కారంతో సత్కరించింది. గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కథకు సందేశం ఏమిటంటే, విపత్కర పరిస్థితుల్లో మనలో ఉండే నిగ్రహం, భయం లేని ముందడిగే మనల్ని సాధారణ వ్యక్తి నుండి ఒక అజేయమైన వీరుడిగా మారుస్తాయి. జై హింద్. सूबेदार संजीव सिंह जसरोटिया, 5वीं बटालियन, जम्मू और कश्मीर राइफल्स। आपके साहस एवं सामरिक कौशल के लिए आपको शौर्य चक्र से सम्मानित किया जाता है। सूबेदार संजीव सिंह जसरोटिया।